దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు ప్రేమించి మనలను సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం అనగా 2023 జనవరి 1వ తారీఖు నుండి డిసెంబర్ మాసం 15వ దినము వరకు కూడా ఆయన కృప కాపుదలకై మనమెంతో కృతజ్ఞులమై ఉన్నాం. ప్రతినిత్యము దేవుని వాక్యము వినబడుతుంది. న్యూ ఎష్కోల్ ప్రేయర్ హౌస్ పాస్టర్ ఏ జాషువా అనగా నేను దేవుని వాక్యము మాట్లాడుతున్నాడు. సజీవుడిగా ఉన్నాడు అంటే భూమి మీద అది దేవుని కృప. మత్తయి సువార్త 5వ అధ్యాయము యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగం 5, 6, 7 ఈ 3 అధ్యాయాలు 3 రోజులు. ఈ 3 అధ్యాయాల్లో 3 రోజులు కొండ మీద ప్రసంగించిన ఆయన వాక్యం 5వ అధ్యాయము 9వ వచనం, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. సంతోషం ఎక్కడ ఉందని సమాధానమెచ్చట నాకు దొరికేనని జగమంతా వెదికాను, జనులందరినడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను. అయ్యా, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా, నిన్ను చేరిన నా చింతలన్నీ తీరేనయ్యా, నిన్ను చేరిన. సంతోషం ఎక్కడ ఉందని సమాధానం ఎక్కడ దొరికేనని జగమంత వెదికాను, జనులందరిని అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను. లూకా సువార్త 8వ అధ్యాయము 48వ వచనం, అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్మని ఆమెతో చెప్పెను. ఇక్కడ ఒక స్త్రీ కనపడుతుంది. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగగా అందరూ మేమెరుగుమన్నప్పుడు పేతురు, ఏలినవాడా, జనసమూహములు క్రిక్కిరిసి నీ మీద పడుతున్నారనగా యేసు, ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనెను. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి
వణకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తమో ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగో స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానివై పొమ్మని ఆమెతో చెప్పాను. యేసు ప్రభువారు యెషయా గ్రంథం 9వ అధ్యాయం ఆయన సమాధానకర్త అని ప్రవచించాడు. ప్రవచించెనుగా యెషయా ప్రవక్త, ప్రభు పలికిన మాట నెరవేరేను. ఇదిగో కన్యక గర్భవతి అయి ప్రజల పాపములను పరిహరించెను, ప్రజల పాపములను పరిహరించెను. యేసు కదా పరిహరించింది, ప్రజల పాపములను పరిహరించెను. ఇదిగో కన్యకని పాడుతున్నావే అని నన్ను తప్పు పట్టవచ్చు. తప్పు పట్టడం కాదు, నీ తప్పుకే నువ్వు తప్పు పడతావనే నీ తప్పుకి నేను జవాబు, సమాధానం తిమోతికి అపోస్తలుడైనటువంటి పౌలు గారు రచించిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. అలాగైతే నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించనని దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తుంది లూకాసు వార్త. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురో ఆయన నామం పరిశుద్ధం. లూకాసు వార్త 1వ అధ్యాయము 48వ వచనం. సమాధానకర్త అంటే శిశు ప్రసూతి వలన ఆమె రక్షింపబడును, ఆమె రక్షించబడుతుంది. ఆమె లోకానికి సమాధానకర్తని పంచిపెట్టిందండి. అలాగైతే ప్రవచనము నెరవేర్పు కొరకు యెషయా ప్రవచించాడు. ఏమని? 9:6 ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముడును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. ఈయన సమాధానకర్త. రక్తస్రావ రోగము కలిగిన ఆ స్త్రీకి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలవు దానివై పొమ్ము. సమాధానము లేని వారలారా, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. ఇది గదా సమాధానం. మత్తయి సువార్త 11వ అధ్యాయము
28వ వచనం, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకుని, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. సమాధానం గలదానివై పొమ్ము. సమాధానం కావాలంటే నా దగ్గర రమ్ము. సమాధానం గలదానివై పొమ్ము అని రక్తస్రావ రోగం కలిగిన స్త్రీతో చెప్పాడు జీసస్ క్రైస్ట్. ఆన్సర్, యేసుక్రీస్తు సమాధానకర్త. రక్తస్రావ రోగము కలిగిన స్త్రీకి సమాధానం. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా మీరు నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి, నేను మీకు సమాధానం. నేను సాత్వికుడు. సాత్వికుడు ఏం చేస్తాడు? సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకోరు. సమాధానపరుచువారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అధికారినిగా నేను చేస్తాను. భారంతో ఉన్నావా? అయితే ప్రభు దగ్గర రా, నీకు సమాధానం. ఇశ్రాయేలు కాపరి, విశ్వము నీ ఊపిరి, పరలోక సారథి, ప్రభు నా వారధి, యేసునా హృదయ కాపరి, యేసునా హృదయ కాపరి. సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. నిర్గమాకాండం 2వ అధ్యాయములో 11వ వచనములో, ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. భారము చూచాడు, ఒకను కొట్టగా చూచాడు. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడనూ అక్కడ లేకపోగా ఐగుప్తిని చంపి ఇసుకలో వాణ్ణి కప్పిపెట్టెను. మరునాడు అతడు బయట నడిచి వెళ్ళుచుండగా హెబ్రీలైన మనుషులిద్దరూ పోట్లాడుచుండిరి. అప్పుడు అతడు అన్యాయము చేసిన వాణ్ణి చూచి, నీవేళ నీ పొరుగువానిని కొట్టుచున్నావని అడుగగా, అతడు, మా మీద నిన్ను అధికారినిగాను తీర్పరినిగాను నియమించిన వాడెవడు? నీవు ఐగుప్తిని చంపినట్లు నన్నును చంపవలనని అనుకొనుచున్నావా అనెను. నేను ఒకణ్ణి కొట్టాను, చెంప చెల్లుమన్నట్టు కొట్టాను ఒకణ్ణి. అదే దెబ్బ నేను ఇంకొకరి చేత కొట్టించుకున్నాను. కానీ నేను మారు మాట మాట్లాడలేదే. అంటే మాట్లాడితే తిరిగి కొడితే నేను పెద్దవాడిని, కొట్టాననుకో ఏదైనా సంభవించింది, అప్పుడు నేను జైలుకి వెళ్తాను, నా కుటుంబం అంతా అల్లకొల్లోలమైపోద్ది. కానీ ఒక్క చెంప మీద కొట్టినప్పుడు రెండవ చెంప చూపించమని యేసు ప్రభువారు చెప్పారు. పెద్దోళ్ళు అంటారు, మనము
సహిస్తే, ఓపిక పడితే కోడిగుడ్లు కూర సట్టిడి అవుతాదంట. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుబడి చేస్తాం. దురుసుగా ఒకరు కొట్టారనుకో, కొట్టించుకోవడం ఆశీర్వాదం. తిరిగి కొడితే అది అపాయం. మోషే కొట్టగలడు, నేను కూడా కొట్టగలను. లేదు, మోషేకు తన ఇశ్రాయేలీయుల భారము చూచాడు. ఒక వ్యక్తిని మరొక వ్యక్తి కొడుతుంటే సహించలేక అటు ఇటు చూచాడు, కొట్టి చంపి ఇసుకలో పాతి పెట్టాడు. తన ఇశ్రాయేలీయులు తన భారమును చూచి ఇశ్రాయేలీయులలో లేదా హెబ్రీలలో ఇద్దరు పోట్లాడుతుండగా అప్పుడేమన్నాడు? అప్పుడు అతడు అన్యాయం చేసిన వాణ్ణి చూచి నీవేళ నీ పొరుగు వాణ్ణి కొట్టుచున్నావని అడుగగా, అడిగిన సాత్వికం గొప్పది. ఆవేశంతో ఐగుప్తుని చంపినట్లుగా వీడిని కూడా చంపుతాడు, కానీ చంపలేదు. సాత్వికంతో, సమాధానంతో నీవేళ నీ పొరుగువాన్ని కొట్టుచున్నావని అడుగగా, వాడంటాడు, మా మీద నిన్ను అధికారిని గాను తీర్పరిగాను నియమించిన వాడెవడు? నీవు ఐగుప్తిని చంపినట్లు నన్నును చంపవలనని అనుకొనుచున్నావా అనెను. ఇక వాడికి మాట్లాడుతాయా? ఇక మాట్లాడే అవకాశం ఏమైనా ఉంటుందా? అంతకుముందు నేను నేర్చుకుంది ఏంటో తెలుసా? అవతల వాడు కొడతాడరా అంటే చాలు, వాడిని కొట్టి అవతలేయాల. అది నా పౌరుషం. వాడు కొట్టకముందే, వాడు తిట్టకముందే ఇంకొకడు కూడా ఎలక్షన్ అప్పుడు ఇంకొకడు కూడా అట్టా చెంప మీద కొట్టాడు. నేను వాడిని చంపటానికి మిలిటరీ కొక్కిరి కత్తి ఒకటి ఉంది, దాన్ని బ్యాగ్లో పెట్టుకొని వాడు ఎక్కడున్నాడా వాడిని చంపుదామని నేను ఒంగోలు అక్కడ సంతపేట ఉంది, అక్కడ వాడు ఎక్కడున్నాడో వాడిని చంపాలా అనుకున్నాను. నాకు సమాధానం లేదు, వాడిని చంపితేనేగా నాకు సమాధానం. అలాంటి బహురోషం కలిగిన వాణ్ణి కాంట్రాక్టర్ మర్డరిస్ట్ ఒకడున్నాడు, వాడి పేరు కృష్ణ, చీరాల కాలేజీ. నాకు సమాధానం లేదు, 10 రోజులు ఇంటి దగ్గర ఉన్నా. వాడిని ఇక్కడి నుంచి ఒంగోలు పంపించేశారు. ఒంగోలు ఎక్కడ ప్లేస్ అని కనుక్కున్నాను. ఒక రూమ్లో ఉన్నాడని కనుక్కున్నాను. అయితే కాంట్రాక్టర్ మర్డరిస్ట్ ఒకడున్నాడు కృష్ణ అని, వాడిని తీసుకెళ్ళి మేమిద్దరం కలిసి వస్తూ ఉన్నాం. అక్కడ పేరాల అక్కడ స్టూడియో ఆ దగ్గరకు వచ్చేలేకే, అరే డబ్బులు ఎంత ఉండేరా అన్నాడు. డబ్బులు ఏమీ లేవు. ఒకవేళ డబ్బులు ఉండట్టయితే ఇద్దరం తాగేవాళ్ళమే. ఒరే కాళ్ళు తీద్దామంటాడు వాడు. కాళ్ళు కాదు, నా పౌరుషం ఏంటో తెలుసా?
కత్తి తీసుకొని పొట్టలో పొడిచి ఇట్ట 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 గుండ్రంగా తిప్పాలా, పేగులు కూడా బయటికి రావాలా. అది నా కోపం. డబ్బులు ఎంత ఉండేరా అన్నాడు. డబ్బులు లేవు. ఒరేయ్, నిన్ను చంపేవండిరా, వాడిని బట్టి వాడి పేరు వాడు సంపత్ గాడు, వాడిని చూసి నిన్ను వదిలిపెడుతున్నాను అన్నాడు. కాళ్ళు చేతులు తీద్దామన్నాడు, లైఫ్ లాంగ్ గుర్తుండేటట్టుగా కాళ్ళు తీద్దామన్నాడు. నేనేంది కత్తి తీసుకొని పొడిచిన, ఆల్రెడీ బాంచి మిలిటరీ కొక్కిరి మిలిటరీ కత్తి ఉంది, పొడవటే కాదు ఆ కసిదేరా దాంతో నరకాలని. అలాంటి వ్యక్తిని నేను. కానీ డబ్బులు లేకపోవటం వల్ల వాడి ప్రాణం దక్కింది, నేను జైలు పోకుండా తప్పింది. మరొక సిచ్యువేషన్లో కూడా నేను ఇంకొకరిని చంపితే నేను జైలుకి వెళ్ళేవాడిని, నా ఫ్యామిలీ అల్లకల్లోలం అయిపోయేది. దేవుడు నాకు ఏమిచ్చాడు? కొట్టువానికి వీపును అప్పగించినట్లుగా, ఒక చెంప కొడితే మరొక చెంప చూపించినట్లుగా నేను సాత్వికుడయ్యాను. ఎప్పుడైనా మరి ఓర్చుకుంటే కోడిగుడ్లు కూర సట్టెడవుతుందంట. అలాగైతే సహిస్తే ఏలుబడి చేస్తారు. అలాగైతే ఈ సహనం దేవుడిచ్చిన సహనం. నాకు దేవుడే సమాధానం ఇచ్చాడు కానీ ఇంకెవరు ఇవ్వలేదు. నన్ను సమాధానపరిచి నేను ధన్యుడయ్యాను అంటే, ఆయన బిడ్డగా నన్ను చేసుకున్నా అంటే, మోషే సమాధానంతోనే సమాధానపరచాలని కౌన్సిలర్, ఆయన సకల విద్య ప్రావీణ్యత, ఐగుప్తులో కరాటే, కత్తిసాం అన్నీ నేర్చుకున్నాడు. కానీ ఒక ఐగుప్తులో ఫరో కుమార్తె దగ్గర పెరిగాడు. ఒక ఐగుప్తీయుడు ఒక ఇశ్రాయేలును కొడుతుంటే చూడలేకపోయి వాణ్ణి కొట్టి చంపి ఇసుకలో పాతి పెట్టాడు. ఐగుప్తులో ఉన్న నా శరీరంలో ఉన్న రక్తం, నా బిడ్డలు నశించిపోతున్నారే. పౌలు అంటున్నాడు, ఏమన్నాడు? నా రక్త సంబంధికులకు రోషం కలిగించి, నాగులప్పలపాడులో నా చుట్టుపక్కల ఉన్నవారికి రోషం కలిగించి, పౌరుషం కలిగించి ప్రభు పనిలో బాగా ముందుకు సాగాలి అనేది నా పట్టుదల. పౌలు గారి పట్టుదల అదే, మోషే పట్టుదల అదే. ఇశ్రాయేలీలు కొట్టుకొని చావకూడదు. అయ్యా, ఎందుకు నీ పొరుగువాడు వాడిని కొడుతున్నావు అన్యాయంగా అని అడుగుతున్నాడు. వాడు ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నాడు. సాడీలు పోయి చెప్పాడు ఫరోకి. ఇక అక్కడి నుంచి భయపడి వెళ్ళిపోయాడు మోషే. ఇంకొక సందర్భంలో ఇంకొక మాట కూడా చెప్పనివ్వండి. నేను మా ఇంటి ముందు మరి స్వామయ్య గారు అని వాళ్ళ కుమారుడు ఉన్నారు, రమేష్, నేను కాజీపాలెం ఇద్దరం మేము మట్టి పనికి వెళ్ళాం. అయితే అక్కడ స్వామ వాళ్ళ అన్నగారేమో మత్తయ్య గారు గడ్డపోలు వేస్తూ ఉంటాడు. వాళ్ళ విక్టోరియా ఇండియా వాళ్ళిద్దరూ తట్లో వాళ్ళు మోస్తూ ఉంటారు. నేను వీడు రమేష్ ఇద్దరం కలిసి తట్లకి అది వేసి పంపిస్తున్నా. అయితే అక్కడ చేతబడి చేసింది ఏదో ఉన్నాయి, అవి అట్లానే తీసి అతను వేసాం. ఇదేందో ఏడేందో ఎవరో ఏదో చేసి పెట్టారే అనుకున్నా. ఏ సమయం అయితే అది నాకు కనబడ్డదో అది చెలగపరతో ఎత్తి ఆ తట్ల వేసి పంపించాం, పడేశారు. ఏ ఉదయకాల సమయంలో ఏం జరిగిందో అదే ఉదయకాలానికి కలహం వచ్చింది. మరుసటి ఉదయం ఆ రాత్రి మేము సినిమాకి వెళ్ళబోతున్నాం.
వర్షం వస్తుంది. నేను ఒక చిన్న ప్రార్థన చేశా. అప్పుడు మారుమనసు లేదు, బాప్తిసం లేదు. ఒక చిన్న ప్రార్థన చేశా, ప్రభా ఈ వర్షాన్ని ఆపాలే. ఆపాడు దేవుడు. వెంటనే నేను రమేష్ ఇద్దరం సినిమాకి వెళ్ళాం. మళ్ళీ వర్షం వస్తుంది అవుట్ వెళ్ళప్పుడు. మళ్ళా వర్షం వస్తుంటే మళ్ళా మేము ఇక్కడి నుంచి వెళ్ళేటప్పటికి, ఈ సినిమా అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పటికి వర్షం ఆగాల అని ప్రార్థన చేశా. వెంటనే వర్షం ఆగిపోయింది. ఏం చెప్పినా అవుతుందే. దేవునికి స్తోత్రం. దేవుడు వెంటనే వర్షాన్ని ఆపమంటే ఆపేస్తున్నాడు. పోయేటప్పుడు వర్షాన్ని ఆపాడు. మళ్ళీ వచ్చేటప్పుడు ఇంటర్వెల్ అప్పుడు వర్షం వస్తుంది, వర్షాన్ని ఆపు, సినిమా అయిపోయేకంటే వర్షాన్ని ఆపాడు. మళ్ళీ సజావుగా వచ్చాం. ఆ రాత్రి ఎంతో సంతోషించ నవ్వుకున్నాం. మరుసటి ఉదయం అదే సమయానికి ఏం జరిగింది తెలుసా? విజయ అన్న వాళ్ళ భార్య చనిపోయింది కనుక ఆయన మేస్త్రి. వాలంటీర్గా ఎవరు వచ్చారు తెలుసా? ఆయనకి మరి ప్రియుడు మా సుబ్బరాయుడు అన్న, దూరంపిడి సుబ్బారాయుడు అన్న, ఆ మాజీ ప్రెసిడెంట్ మా గ్రామానికి, ఆయన మేస్త్రిగా అక్కడికి వచ్చాడు. అయితే కాలేజీ క్యాంపస్లో మేము ఆ చెరువు తీస్తూ ఉన్నాం. ఆ కాలేజీ క్యాంపస్లో ఆ చెరువు తవ్వుతూ మట్టి పని చేస్తూ ఉన్నాం. ఒక డ్రిల్ మాస్టర్ వచ్చాడు. ఏంది చేస్తున్నారు, ఈ మట్టి ఇటైబాకండి అని ఒకరు చెప్తారు. ఇంకొకడు వచ్చి ఇది తీసి ఇంకో వైపు వేయండి అని అంటారు. అప్పటికి మేస్త్రి గారి కోపం వచ్చింది మా ప్రెసిడెంట్కి, మాజీ ప్రెసిడెంట్ సుబ్బరాయుడానికి. ఏందయ్యా ఒకరేమో అటు చెప్తారు, ఇంకోరు ఇది ఇమ్మంటారు, ఇంకోరు అది చెప్తారు. ఈ వర్సెస్ జరుగుతుంది. రేయ్ రేయ్ పొలుగందుకోరా, నా కొడుకుని ఏ చేద్దాం, పొలుగందుకోరా రే రమేష్. ఇది ఎక్స్ట్రాలు మాట్లాడు. అరే దిమాగ్ ఖరాబ్ హోగై, హిందీలో మాట్లాడా. అరే మైండ్ దొబ్బిందంటరా ఆ డ్రిల్ మాస్టర్ని. దిమాగ్ ఖరాబ్ హోగై అన్న. ఒక టీరా, రే పొలుగు టీరా వేసేద్దామన్నాను. అరే తెర దిమాగ్ ఖరాబ్ హోగై, మైండ్ పోయిందంటారా నీకు? ఒరే ఒక ఒడ్డోడైందిరా, మట్టి పని చేసేది ఒడ్డోలేగా, ఒక ఒడ్డోడైందిరా నన్ను దిమాగ్ ఖరాబ్ హోగై అని హిందీలో తిడుతున్నాడా? అంతే. ఇక గొడవ పెరిగిపోయింది. నెట్టుకుంటున్నాం, వాడు నేను పెనుగులాడుతున్నాం. ఆ డ్రిల్ మాస్టర్ నేను పీటి పెనుగులాడుతున్నాం. తీశారు. అయ్యా ఇతను పంపించండి అయ్యా అని అంటే పడే ఓ బాగున్నట్ల. ఈ రమేష్ మన వాడు కానిస్టేబుల్గా చేస్తున్నాడు ఇప్పుడు, నా ఫ్రెండ్, మా ఇంటి ముందే ఇల్లు. అయితే వాడు అన్నాడు, రే పోరా పోరా పోరా, నేను పోరా. ఇంత పౌరుషంగా మాట్లాడుతున్నా. అయితే అయ్యా దయచేసి పంపించండి అయ్యా, లేదంటే ఒరే ఆ నిక్కర మీదే ఆ చొక్కా తెచ్చాడు, చొక్కా వేసుకుని నిక్కర వేసుకున్నాను, పోతా ఉన్నాను, రోడ్డు బడి వెళ్తా ఉన్నా. అయితే ఒక సైకిల్ వస్తే సైకిల్ ఎక్కా, యాతలి ముద్ద అక్కడికి వెళ్ళిపోయా. ఆడున్నా. ఇటు తర్వాత సిచ్యువేషను జరిగిందంతా కూడా పెడరెక్కలు ఎరగదీసి తాను చేసి అని ఆయన్ని ఏడ్రా నా కొడుకు ఏడ్రా అని ఆయన్ని, ఇంకా చచ్చిపోయిన పీక కృపారావు అని ఒక ఆయన ఉన్నాడు, లేకపోతే ఈయన్ని మేస్త్రిని, రే వాడిని తెస్తారా లేకపోతే మీ అందరినీ వాడిని తెచ్చిందాక మిమ్మల్ని వదలరా అని అన్నారంట. ఏడ సిచ్యువేషన్ ఎట్టుంది అని వాడు రమేష్ నిజంగా ఎన్నో ప్రాణాపాయాలు, రైలు యాక్సిడెంట్లో నుంచి ఒకరిని ఆధారంగా జాన్సన్ అని ఆయన ఆధారంగా నేను రక్షించబడ్డాను.
మరొకటి రవిడీలు వచ్చారంట, కత్తులు పెద్ద పెద్ద గండ్రగోటలు తీసుకొని వచ్చారంట నన్ను చంపాలని. వాడు రమేష్ కామ్గా వచ్చేసి, అరే నువ్వు చిన్నగా వెళ్ళిపో, ఊపిరింటే ఉప్పు గల్లని నమ్ముకొని బతుకుతావురా, మేము ఎట్లా కూడా వచ్చేస్తాము, నువ్వు వెళ్ళిపో. ఏంద్రా వాళ్ళకి వెళ్ళేది, నేను నన్ను వెళ్ళమంటావు ఏంద్రా, అద్దిద్దాను అంటనా. వాడికి ఏమాత్రం సమాధానం బహు కఠోరంగానే ఉంది. సరే చిన్నగా వాడు భయపడిపోతున్నాడు. సినిమాకి లోపలికి వెళ్ళిపోయాం, సినిమా చూస్తున్నాం. అప్పుడు చెప్పంగా నా మనసు ఏదో కొంచెం మెత్తబడ్డది. నువ్వు వెళ్ళిపోరా అన్నాడు. ఇక నేను మెత్తబడ్డానుగా, సినిమా అయిపోయింది. ఇక సినిమా చూడటం కాదు, వాడు భయపడి ఈ మాటలు చెప్తున్నాడు. చెప్పంగా నేను మెత్తబడ్డా. ఇక చిన్నగా యాదలి బుద్ధం దగ్గర నుంచి భయపడి కొంచెం మళ్ళీ ఆ దొరువులు పక్కన పోతున్నా. ఆ దొరువులు ఆ పక్కగా ఇదైతే ఈడెవుడు రా అని చెప్పి పసికడతారని మళ్ళీ రోడ్డునే వచ్చి ఎట్టో కట్ట ఆడు రమేష్ ఏదో డబ్బులు ఇచ్చేటట్టుకుంది. అతన చీరాల బస్సు ఎక్కి ధరిని కూర్చున్నా. ఒకళ్ళిద్దరూ నన్ను చూస్తున్నారు. ఒరే ఆ టైంలోనే అంకుశం సినిమా నీలకంఠం ఆ బస్సులో ఉన్నవాడిని మంత్రిని బస్సు ఆపి అతను బయటికి తెచ్చి అతను ఆ మంత్రిని చంపేస్తాడు. ఒరే వీడేంద్రా ఇద్దరు నన్ను చూస్తున్నారు, వీళ్ళిద్దరే నన్ను చూస్తున్నారు అని చాలా భయంగా ఉన్నా. తర్వాత వాడు నా కళ్ళే చూస్తున్నారు. ఒరే ఏంద్ర తేడా వచ్చిందే, బస్సు ఆపి వేసేస్తారేమో అనుకున్నా. కానీ దేవుడు నన్ను వాళ్ళే వేరే ఏదో దానిలో ఉన్నారేమో, ఏదో చెప్పుకున్నారేమో, ఎవరినో చూస్తున్నారేమో